బెండకాయ పులుసు కోసం కూరగాయలు నీట్గా కడుక్కుని, ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని, టమాటాలను సన్నగా తరుక్కుని, ఆ తర్వాత బెండకాయలు కూడా టాప్ అండ్ బాటమ్ కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వీటిని పక్కన పెట్టుకుని, కొత్తిమీర కరివేపాకు రెడీగా పెట్టుకుని, ఒక బౌల్లో కొంచెం చింతపండు నీళ్ళలో నానబెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టి ఆ కడాయిలో 3 నుంచి 4 స్పూన్లు నూనె పోసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, డైరెక్ట్గా దూసిన కరివేపాకు, పచ్చిమిర్చి వేసి నీట్గా దాన్ని కలుపుకొని ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసుకోండి. ఆ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అట్లా అలా మగ్గబెట్టి అప్పుడు దాంట్లో పసుపు వేస్తే కరెక్ట్. నేను పసుపు కొంచెం లేట్ వేసాను. అప్పుడు తీసి మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకొని అందులో టమాటాలు వేసుకోండి. ఒకసారి కలపండి. కలిపిన తర్వాత కొంచెం మగ్గిన వెంటనే బెండకాయలు కూడా దాంతోపాటు వేసేయచ్చు, తప్పేం లేదు. వేసి నీట్గా కలుపుకొని ఒక్క 2 నిమిషం 3 నిమిషాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందాక చెప్పిన పసుపు ఇప్పుడు వేసుకుని అందులో నేనైతే 3 చెంచాలు కారం వేసుకున్నానండి. మీరు ఒక 3 నుంచి 4 చెంచాలు వేసుకోవచ్చు, తప్పండి, బాగానే ఉంటుంది. తర్వాత సాల్ట్ 1 స్పూను. ఈ పావు కేజీ బెండకాయలకి ఒక 2 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుంటే చెప్పి కూర. అది నీట్గా కలుపుకుని మగ్గే వరకు మూత పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక తీసుకుని చింతపండు నీట్గా పిసుక్కుని పక్కన పెట్టుకుని ఆ కూర మళ్ళీ హైలో పెట్టుకోవద్దు, మాడిపోద్ది. కొంచెం సిమ్లో పెట్టుకుని ఆ చింతపండు పులుసు నీట్గా అందులో వేసాను. మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు పోసి ఆ పులుసు మళ్ళీ పోయింది, ఏం పర్లేదు. చింతపండులో ఉన్న బలం అంతా బయటకు వచ్చాను. ఆ పిప్పి పక్కన పెట్టుకుంటే నీట్గా కలుపుకొని ఒక్కసారి అది లైట్గా ఆ చింతపండు పులుసు మగ్గిన తర్వాత చూస్తే దట్ బబుల్స్ బాహర్ ఉబాలనా పడేగా అలా రావాలి. కొత్తిమీర నీట్గా తరుక్కుని అది దాని మీద వేసి కలుపుకుని మూత పెట్టుకుంటే కంగారు పడుతుంది మూత పెట్టేసానని. ఇప్పుడు మళ్ళీ కలుపుతా. దట్స్ ఇట్. బెండకాయ పులుసు రెడీ. దాన్ని ఎలా తినాలనేది మీ ఇష్టం. నీట్గా కొంచెం దొంపటి బియ్యంతో చేసుకుని అన్నం, కొన్ని చిప్స్ వేసుకుని కూర వేసుకోండి, ఎంజాయ్ చేయండి, అంతే.